వాక్య భాగం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 19 నుండి 27 వరకు చదువుతాను. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 19 నుండి 27 వరకు. నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడినై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలువారడగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను. కృపగల దేవా, మీకు స్తోత్రాలు. 2020వ సంవత్సరం ప్రారంభ రోజుల్లో ఉన్నాం. ఈ సంవత్సరం అంతటి కొరకు కావలసిన డైరెక్షన్, కావలసిన దిశ మాకు అనుగ్రహించండి. ఏ దారిలో పయనించాలో, ఈ విశ్వాసపు యాత్రలో ఒక పరుగు పందెంలో పరుగు పెట్టేవాడు గురి యొద్దకు పరుగు పెట్టినట్టు, బహుమానం పొందేటట్లు పరుగెట్టినట్లు మేము నియమం ప్రకారం పోరాడేవారుగా మమ్మల్ని చేయండి. మా సమయం, మా బలం, మా ధనం, మా తలాంతులు చెల్లాచెదరైపోకుండా ప్రయోజనకరంగా ఇవన్నిటిని మేము వాడి మీ దగ్గరకు చేరినప్పుడు మీ చేత ప్రశంసలు అందుకోవడానికి మమ్మల్ని జీవింపచేయండి. మాకు కావాల్సిన తీర్మానాలు మాలో పుట్టించండి. ఇప్పుడే ప్రారంభంలోనే మేము మంచి తీర్మానాలతో సంవత్సరానికి గడపడానికి సహాయం చేయండి. నన్ను మీ కృపతో జ్ఞాపకం చేసుకుని మా అందరి ప్రయోజనార్థమై మీరు వాడుకోవాల్సిందని, మీరే మహిమ పొందవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఎంత ఈరోజు తారీఖు? జనవరి 12, 2020. ప్రారంభంలోనే ఉన్నాం. ఇట్స్ నాట్ టూ లేట్ యెట్ టు మేక్ రెజల్యూషన్స్. నూతన సంవత్సరం కోసం తీర్మానాలు చేసుకోవడానికి ఇది పెద్ద ఆలస్యమేమీ కాదు. మీలో చెప్పండి, ఎంతమంది కొత్త సంవత్సరం కొరకు నూతనమైన తీర్మానాలు చేసుకున్నారు? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా, లేకపోతే మామూలుగా ఎత్తేస్తున్నారా? అలా అయితే మీరు ఎక్కువ మందిని అభినందించాలి. గుడ్. మనసులో పెట్టుకున్నారా, రాసుకున్నారా? చెప్పండి. మీరు రాసుకోకపోతే మనసులో ఉన్నవి ఎగిరిపోతాయి. కాబట్టి ఏం చేయాలి? పుట్ దెమ్ ఇన్ రైటింగ్. రాయాలి, పేపర్ మీద పెట్టాలి. నేనైతే బైబిల్లో లాస్ట్ పేజ్లో
నేను రాసుకుంటాను. అంటే ఎప్పుడు బైబిల్ చదివేటప్పుడు వాటిని చూడవచ్చు అన్నమాట. అందుచేత మీరు కూడా రాసుకోండి, ఖచ్చితంగా రాసుకోండి, స్పష్టంగా రాసుకోండి. వాటిని నెరవేర్చగలిగామో లేదో తెలుసుకోవచ్చు. తర్వాత ఎంతవరకు సాధించామో పరీక్షించుకోవచ్చు. లేకపోతే అంత గాలిలో ఉన్నట్టే ఉంటుంది, స్పష్టత ఉండదు. అందుచేత రాసుకుని నూతన తీర్మానాలను పదే పదే చదువుకోవడం మంచిది. జోనథన్ ఎడ్వర్డ్స్, ఈ గొప్ప భక్తుడు జీవించింది తక్కువ కాలమే, కానీ చాలా శ్రేష్టమైన జీవితం జీవించాడు. అమెరికాకే అత్యున్నతమైన థియోలాజియన్, ఫోర్మోస్ట్ థియోలాజియన్ అంటారు ఆయన. కారణం ఏంటో తెలుసా? తను 19 ఏట తెల్లవారితే 20 పుట్టినరోజు వస్తుంది అనుకున్నప్పుడు తాను నిర్ణయాలు తీసుకున్నాడు. తర్వాత వాటిని 70 వరకు చేశాడు. 70 రెజల్యూషన్స్ అన్నమాట. అంత చిన్న వయసులో తాను అన్ని నిర్ణయాలు తీసుకోవడం, వాటికి జీవితాంతం కట్టుబడి ఉండడం మనలో చాలామందిని సిగ్గుపరచవలసిన సంగతి, చాలామందిని ప్రోత్సహించవలసిన సంగతి. అయితే ఆయనకు మనకు తేడా ఏంటో తెలుసా? నిర్ణయాలు తీసుకున్నాడు, మనం తీసుకుంటాం, కానీ జోనథన్ ఎడ్వర్డ్స్కు మనకు తేడా ఏంటి అంటే, తాను నిర్ణయాలు తీసుకుని వాటిని 1800 సార్లు చదువుకున్నాడట. తను అలా బ్రతుకుతున్నాడో లేదో పరీక్షించుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు, దాని ప్రకారం జీవిస్తున్నాడో లేదో పరీక్షించుకునేవాడట 1800 సార్లు. మనం కూడా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం, వాటికి కట్టుబడి ఉండడం ముఖ్యం. నేను చాలాసార్లు అన్నాను, దానియేలే కానీ రాజు తినే ఆహారం చేత అపవిత్రపరచబడకూడదు అనే నిర్ణయం తీసుకుని ఉండకపోయినుంటే బైబిల్లో 65 గ్రంథాలే ఉండినేమో. ఏం చెప్పండి దానియేలు యొక్క జీవితానికి ముఖ్యమైన సంగతి తనను అలా నిలబెట్టింది? తను తీసుకున్న నిర్ణయం. అపవిత్రుడు కాకూడదు ఏమైనా సరే. ఇలాంటి నిర్ణయానికి తాను కట్టుబడి ఉండడం వల్ల తన జీవితం విశేషంగా గడిచింది. దేవుడు తనను అలా వాడుకున్నాడు. అందుచేత మన జీవితాలు ఏదో జీవించేయడం కాదు. సంవత్సరాలు మనం ఏం చేయకపోయినా సరే దేవుడు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి ఆయన ఆయుష్ ఇచ్చినంత కాలం సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. కొత్త క్యాలెండర్లు పెట్టుకుంటూనే ఉంటాం. కానీ జీవితం ప్రయోజనకరంగా క్వాలిటీ లైఫ్ జీవించలేం. అందుచేత నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి క్రొత్త సంవత్సరాన్ని కిక్ స్టార్ట్ చేయడానికి, అంటే ఒక మంచి పద్ధతిలో చక్కగా ధైర్యంతో మంచి తీర్మానాలతో ఎదుర్కోవడానికి మంచి అవకాశం. ప్రభు అన్నాడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ, మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు అన్నాడు. అందుచేత దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆత్మీయంగా బ్రతకగలం. మంచి తీర్మానాలు చేసుకుని జీవించడానికి కూడా వాక్యం ద్వారానే దేవుడు మనను జీవింపచేస్తున్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాట వల్ల మనం ఆత్మీయంగా జీవించడానికి కావలసిన ప్రోత్సాహాన్ని, ప్రేరణను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కొంతమంది సంఘస్థులు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఒక ప్రశ్న ఒకళ్ళనొకళ్ళు అడగాలనిపించింది. సంవత్సరం అంతట్లో మీకు బాగా ఇష్టమైన సమయం, కాలం ఏంటి అని. కొంతమందికి ఏమో ఎండాకాలం అంటే ఇష్టమని, కొంతమందికి చలికాలం అంటే ఇష్టమని, కొంతమందికి వర్షాకాలం అంటే ఇష్టమని, ఏవేవో పండగ టైమో ఏదో చెప్తాం కదా. వాళ్ళలో ఉండే పాస్టర్ గారిని కూడా అడిగారట, మీకే టైం ఇష్టం పాస్టర్ గారు అని. ఆయన అంతగా ఆలోచించలేదు ముందు. వీళ్ళు అలా అడుగుతూ ఉంటే ఆలోచించి అన్నాడట, జనవరి నాకు చాలా ఇష్టం అన్నాడు. ఎందుకు అని అడిగితే, కొత్తగా ప్రారంభించడానికి,
పాత మరకలన్నీ ఈ పలక మీద పిచ్చిగీతలన్నీ చెరిపేసి పలకను శుభ్రం చేసి క్రొత్తగా ప్రారంభించడానికి మంచి అవకాశం. కాబట్టి నాకు జాన్యువరి అంటే చాలా ఇష్టం అన్నాడట. నిజమే, మంచి అవకాశం. చూడండి, మీరు అన్ని పిచ్చిగీతలు గీసేశారు, ఒక పేజ్ తిప్పారు, ఇది ఇంకా ఏం రాయలా, కొత్త పేజ్. సో పాత తప్పిదాలు లేకపోతే పాత పొరపాట్లు ఇవన్నీ మీకు ఎదురుగుండా ఉన్నాయి, ఇవి మిమ్మల్ని బాధిస్తూ ఉన్నాయి. అదే అసలు ఏమీ రాయని కొత్త పేజ్ మీకు చాలా నీట్గా ఉంది, మీరు రాయడం మొదలు పెట్టచ్చు. కాబట్టి ఇప్పుడు అంతకుముందులా కాకుండా చక్కగా రాద్దాం, కొట్టివేతలు లేకుండా రాద్దాం, గుండ్రంగా రాద్దాం, మంచివి అవసరమైనవి రాద్దాం అని ఎక్కడ అండర్లైన్ చేయాలో, ఎక్కడ బోల్డ్ లెటర్స్తో రాయాలో, ఎక్కడ హెడ్డింగ్ పెట్టాలో, ఎక్కడ టిక్ పెట్టుకోవాలో ఇవన్నీ జాగ్రత్తగా రాసుకోవచ్చు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ పేజ్ చూస్తే మనకే సంతృప్తి కలుగుతుంది కదండి. కొట్టివేతలతో పిచ్చిగీతలతో ఒక్కొక్కసారి రబ్బర్తో చెరుపుతా ఉంటే పేజ్ కూడా చిరిగిపోతుంది. ఆ పేజీ బాగా మనల్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉంటుంది. నా బుక్కేనా అనిపిస్తుంది. అదే మరొక పేజ్, ప్రతిరోజు కొత్త పేజే, కొత్త అవకాశమే. అలాంటప్పుడు ప్రతి కొత్త సంవత్సరం ఇంకా కొత్త నోట్బుక్ లాంటిది అనుకోండి. కాబట్టి ఎంత దాన్ని సద్వినియోగం చేసుకోవాలో. కాబట్టి మార్పు చెందడానికి, మెరుగుపడడానికి, మంచి తీర్మానాలు చేసుకోవడానికి, చెడ్డ అలవాట్లను విడిచిపెట్టడానికి మంచి తరుణం. కాబట్టి మనం ఈ సమయాన్ని వృధాగా పోనివ్వకూడదు. అసలు నన్ను అడిగితే ఈ జనవరి నెల అంతా మనం ఇవే చెప్పుకోవచ్చు. ఇంకా ఏమైనా మెరుగుపడడానికి, ఇంకా ఏమైనా తీర్మానాలు చేసుకోవడానికి, ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవడానికి వెనకాడుతున్నారా, అశ్రద్ధ వహిస్తున్నారా, ఇవన్నీ సరిపడడానికి, అందరికీ అవకాశాలు రావడానికి మనం ఎంత ఆలోచించినా ఈ కోణంలో ప్రయోజనమే. చాలాసార్లు తీర్మానాలు తీసుకుంటాం, కానీ అవి తాత్కాలికంగానే మరువబడి అశ్రద్ధ చేయబడతాయి. కానీ మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మనం తీసుకున్న నిర్ణయాలు జీవితకాలం అమలు చేయడానికి అవసరమైంది ఏంటో ఈ వచనాలు మనం చూస్తాం. ద కీ టు మేకింగ్ అవర్ రెజల్యూషన్స్ లైఫ్ లాంగ్ రియాలిటీస్. జీవితాంతం వాస్తవాలుగా మన నిర్ణయాలు మార్చబడాలి అని అంటే దానికి తాళపు చెవి లాంటి సంగతి ఏంటో ఈ వచనాల్లో మనం చూస్తాం. పౌలు కొరింథీ పత్రికలో కొరింథీ సంఘాన్ని తాను హెచ్చరిస్తూ, ప్రోత్సహిస్తూ, సరిచేస్తూ, వాళ్ళ బలహీనతలపై వారికి విజయం ఎలా కలగాలో, వేటి విషయాల్లో వారు జయించాలో, ఇంకా వారు పాలు తాగే స్థితిలోనే ఉన్నందుకు వారిని హెచ్చరిస్తూ, వారిని సరిచేస్తూ రాశాడు ఈ పత్రికను. అందుచేత తాను 8వ అధ్యాయంలో ఏం చేశాడు అంటే, క్రైస్తవ స్వాతంత్రం ఎలాంటి హద్దుల్లో ఉండాలో 8వ అధ్యాయంలో రాశాడు. అంటే క్రైస్తవులంగా మనం దేవుణ్ణి బట్టి స్వతంత్రులం, ఇంకా పాపం మనపై ఆధిపత్యం వహించలేదు, మనం విడుదల పొందాం, మనం బానిసలం కాదు పాపానికి, మనం స్వతంత్రులమయ్యాం. క్రీస్తులో కలిగిన ఈ స్వాతంత్రానికి హద్దులు ఉన్నాయి. రక్షింపబడ్డాం, పాపాలు క్షమింపబడ్డాయి, పరలోకానికి నేను వెళ్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి లేదు. దీనికి హద్దులు ఉన్నాయి. అవి 8వ అధ్యాయంలో చెప్పి 9వ అధ్యాయంలో ఆ హద్దులను తాను వ్యక్తిగతంగా తన జీవితంలో ఎలా పాటిస్తున్నాడో చెబుతూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి పౌలు తన సొంత జీవితంలో
తాను ఎలాంటి క్రమశిక్షణను అనుసరిస్తూ ఉన్నాడో, తాను ఎలా నలగొట్టుకుంటూ ఉన్నాడో వ్రాస్తూ ఉన్నాడు. పౌలు చాలా తరచు ఆటల పోటీల్లో, పరుగు పందెంలో, ఈ ముష్టి యుద్ధంలో, బాక్సింగ్లో ఉండేటువంటి పోలికలను భక్తి జీవితానికి ఆపాదిస్తూ మాట్లాడాడు. ఆ వచనాలు చూద్దాం. అయితే దానికంటే ముందు ఒక తలంపు వినండి. ఒలింపిక్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి తెలుసా? గ్రీస్ దేశంలో స్టార్ట్ అయినాయి. కాబట్టి గ్రీకులకు ఈ ఆటల పోటీలు అంటే చాలా ఇష్టపడేవారు. వారికి 2 రకాల ఆటల పోటీలు బాగా ఇష్టపడేవారు. మొదటిది ఒలింపిక్ గేమ్స్, రెండవది ఇస్థమియన్ గేమ్స్ అని అవి ప్రత్యేకంగా కొరింథీ పట్టణంలోనే జరిగేవి ఈ ఆటల పోటీలు. కాబట్టి పౌలు వారికి బాగా పరిచయమై ఉన్నటువంటి, వారు ఇష్టపడేటువంటి ఆటల పోటీల్లో నుంచి పోలికలు తీసి భక్తి జీవితంలో ఇలా క్రమశిక్షణతో ఉండకపోతే, పరుగు పందెంలో క్రమశిక్షణ లేని వారు ఎలాగైతే నెగ్గలేరో, బహుమతి పొందలేరో, మనం కూడా బహుమతి పొందలేం. కాబట్టి వారు క్రమశిక్షణతో ఉన్నట్టు మనం అంతకంటే ఎక్కువ క్రమశిక్షణతో ఉండాలి అని తాను తరచూ ఈ పోలికలు వాడాడు. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. గలతీ 5:7. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. ఏం చేస్తున్నారు? బాగా పరుగు పెడుతున్నారు. ఇది ఏ దృశ్యం? పరుగు పందెంలో క్రమశిక్షణతో, బహుమానం కోసం పట్టుదలతో పరుగుపెట్టే దృశ్యం ఇది. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను? ఫిలిప్పీ 2:16. అటు జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు. మళ్ళా ఇక్కడ పరుగు పందెం గురించి తను మాట్లాడుతున్నాడు. అందువల్ల నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అంటున్నాడు. 2 తిమోతి 2:5. 2 తిమోతి 2:5 అంటున్నాడు, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. చూసారా, మళ్ళా తాను అథ్లీట్ గురించి మాట్లాడుతున్నాడు. జట్టు అయినవాడు అంటే పరుగు పందెంలో పరుగు పెట్టే లేదా ఆటల పోటీలో పోరాడేటువంటి వాడు. నియమం ప్రకారం పోరాడాలి, అప్పుడు కిరీటం దొరుకుతుంది, లేకపోతే కిరీటం దొరకదని ది ఇమేజరీ ఆఫ్ అథ్లెటిక్స్ పాల్ వాడుతూ ఉన్నాడు. 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. చూసారా, పోరాటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పరుగు పందెం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రీతిగా పౌలు భక్తి జీవితాన్ని ఎలా పోలుస్తున్నాడంటే, ఒక బాక్సింగ్ ఈవెంట్తో లేకపోతే ఒక రన్నింగ్ రేస్తో పోలుస్తూ ఉన్నాడు. తాను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, క్రమశిక్షణతో అన్నిటిలో మితంగా ఉండడం, బహుమతి పొందాలంటే తప్పనిసరి అని చెబుతూ ఉన్నాడు. క్రమశిక్షణ అనేది విశ్వాసులకే సొంతం. ఎందుకంటే భక్తిహీనులకు క్రమశిక్షణ
వీలు కాదు. ఎందుకంటే స్వాభావికంగా మన శరీరం మనలో ఉండేటువంటి భ్రష్ట స్వభావానికి నిలయం. మన శరీరం మన భ్రష్ట స్వభావానికి నిలయం. ఈ శరీరం దాని కోరికలు వాంఛలు తీరడమే దానికి కావాలి. దానికోసం ఎంతైనా పోరాడుతుంది, ఎంతైనా మనల్ని వశపరచుకోవడానికి చూస్తుంది. దానికి కావాల్సిన నిద్ర మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని ఊరుకోదు అనమాట. ఏమైనా సరే మిమ్మల్ని సతాయించేస్తుంది అన్నమాట. దానికి కావలసిన ఇచ్చ, దానికి కావలసిన కోరిక, దాని సరదా తీరేటట్లు నీ మీద యుద్ధమే చేస్తుంది. అందుచేత భక్తులను డిపెండెంట్ డిసిప్లిన్ అంటాడు క్రైస్తవ క్రమశిక్షణను. డిపెండెంట్ డిసిప్లిన్ అంటే ఇది మనకు మనం సాధించగలిగింది కాదు. దేవుని మీద ఆధారపడడం వల్ల దేవుడు ఆయన ఆత్మచేత మనకు క్రమశిక్షణను నేర్పిస్తాడు. ఆత్మఫలంలో ఆఖరిది ఏం చెప్పండి? ఆశ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఆశలు నిగ్రహించుకోవడం అనేది దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మనలో పుట్టించే ఫలం. కాబట్టి ఇది మనకు మనం తెచ్చుకోగలిగింది కాదు. మనకు మనం ఆశలు నిగ్రహించుకోలేం. కాబట్టి మనం శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకోవడం, క్రమశిక్షణను అలవాటు చేసుకోవడం అనేది దేవుని మీద ఆధారపడిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. సార్ సిఆర్ రెడ్డిని అడిగారట, సార్ మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదని. అని అన్నాడంట, ఊళ్ళో పాలు అమ్ముతుంటే గేదెని పెంచుకోవాలా అన్నాడట. వీళ్ళు కొద్దిమందికి అర్థమైంది అనుకుంటున్నాను. జీవితం విచ్చలవిడిగానే ఉంటుంది. పెద్ద పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళకు కూడా. ఎందుకు? వాళ్ళు అదుపు చేసుకోలేరు అంతే. ఎందుకు? వారికి దేవుని ఆత్మ లేడు కాబట్టి. దేవుని బిడ్డలకే సాధ్యం. శరీరాన్ని నలగొట్టుకుని లోపరుచుకోవడం ఇది సొంత ప్రయత్నం వల్ల జరిగేది కాదు. దేవుని ఆధారపడడం వల్ల కలిగే ఆశ నిగ్రహం. అది డిపెండెంట్ డిసిప్లిన్. అందుకే యోహాను 15:5 ప్రభు ఏమన్నాడు? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరు కొన్ని చేయలేరు అనలా. నాకు వేరుగా ఉండి మీరు చాలా చేయలేరు అనలా. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అన్నాడు. భక్తికి అనుకూలమైంది, దేవునికి ఇష్టమైంది ఏది చేయలేం దేవునికి వేరుగా. కాబట్టి దేవుని సహాయం వల్లే మనం ఫలించగలం. ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుడు మనల్ని బలపరుస్తూ ఉండగా ఆయన కోరిన ప్రతిదీ మనం జరిగించగలం. సంతృప్తిగా ఉండడం ఏంటి? ఆశలు నిగ్రహించుకోవడం ఏంటి? కోపాన్ని అణుచుకోవడం ఏంటి? పాపాన్ని జయించడం ఏంటి? శ్రమలను సహించడం ఏంటి? ఇవన్నీ దేవుడు మనల్ని బలపరిస్తే మనం చేయగలం అన్నమాట. కొలస్సీ 1:29 పౌలు పోరాడింది దేన్ని బట్టి అంటే, అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను ప్రయాసపడుచు ఉన్నాను. పౌలు పోరాడగలిగింది, ప్రభు పరిచర్యలో ప్రయాసపడగలిగింది దేన్ని బట్టి అంటే, ఆయనలో బలంగా కార్యసిద్ధి కలుగు చేసే దేవుని క్రియాశక్తిని బట్టి తను పోరాడగలిగాడు, ప్రయాసపడగలిగాడు. పౌలు కొరింథీ పట్టణంలో ఉండే విశ్వాసులను, ఆ పత్రిక ద్వారా అన్ని తరాల్లో ఉండేటువంటి విశ్వాసులను, ఈ ఆటల పోటీలో ఉండేటువంటి పోలికలను తీసుకుని వారిని భక్తిలో దేవుని ఎదుట నిలబడినప్పుడు ప్రతిఫలం పొందే, బహుమతి అందుకోగలిగే భక్తిని అనుసరించడానికి తాను ప్రోత్సహిస్తూ ఈ మాటలు చెప్పాడు. తను ఏమన్నాడంటే, తాను స్వతంత్రుడే, అంటే
తప్పు కాని విషయాలు మనం చేయడానికి మనకు స్వాతంత్ర్యం ఉంది. అన్నం తినడం తప్ప కాదు. కాబట్టి మనకి ఇష్టం వచ్చిన కూర వండుకోవచ్చు, మనకి నచ్చితే కాస్త ఎక్కువ కూడా తినవచ్చు. పడుకోవడం పాపమేం కాదు. కాబట్టి అలసిపోయినప్పుడు కాస్త ఎక్కువ పడుకోవచ్చు. కానీ ఒక మంచి కార్యం కోసం తప్పు కానిది సైతం అడ్డు రాకుండా దాన్ని అదుపు చేయడం అనేది పౌలు నేర్పిస్తూ ఉన్నాడు. తను అంటున్నాడు, 1 కొరింథీ 6:12 చూడండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపర్చుకొనబడనొల్లను. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయను. కాబట్టి తను అనేది ఏంటంటే, నాకు స్వాతంత్రం ఉన్న తప్పు కాని సంగతులు సైతం అవి నన్ను లోపరిచేటట్టు నేను వాటికి బానిసను కాను అంటున్నాడు. ఏమండి, నిద్ర తప్పు కాదు, కానీ దానికి బానిసలు అయ్యే ప్రమాదం ఉంది. తిండి తప్పు కాదు, కానీ దానికి బానిసలు అయ్యే ప్రమాదం ఉంది. సరదాగా టీవీ దగ్గర కొంచెం ఆహ్లాదాన్ని అనుభవించడం పాపం లేని ఆహ్లాదాన్ని అనుభవించడం తప్పు కాదు, కానీ దానికి మనం బానిసలం కాకూడదు అన్నమాట. కాబట్టి నాకు అన్నిటి అందు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి ప్రయోజనకరమైనవి కావు అంటున్నాడు. కాబట్టి భక్తికి ఏది ప్రయోజనమో, దేవునికి ఏది మహిమ తెచ్చేది దాన్ని తను చేస్తాడు. అందుకని 1 కొరింథీ 10:31 ఏమన్నాడు, కాబట్టి మీరు భోజనం చేసినాను, పానం చేసినాను, మీరు ఏమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అన్నాడు. అంటే రోజు చేసే, అందరూ చేసే సామాన్యమైన విషయం భోజనం చేయడం, పానం చేయడం, అలాంటివి సైతం దేవుని మహిమ కోసం చేయాలి అంటున్నాడు. కాబట్టి దేనికి మనం బానిసలం కాకుండా, ఏది మన మీద ఆధిపత్యం వహించకుండా, తప్పులేదైనప్పటికీ అది మనం అదుపు చేయకుండా దానికి మనం లోపరుచుకోకూడదని, దేని చేత కూడా ఇష్టపడకూడదని పౌలు బోధిస్తూ ఉన్నాడు. తన గురి, తన లక్ష్యం ఏ విధంగా కొద్దిమందిని ప్రభు కొరకు సంపాదించాలి. రేపు ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన ఇచ్చే మహిమ శరీరాన్ని, శాశ్వతమైన కిరీటం లాంటి మహిమ శరీరాన్ని, అలాగే శాశ్వతమైన కిరీటం లాంటి మన ద్వారా రక్షింపబడినటువంటి వారు దేవుని ఎదుట నిలబడడం, దానికోసం తను ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాడిగా ఉంటున్నాడు, ధర్మశాస్త్రం కలవారికి ధర్మశాస్త్రం కలవాడిగా ఉంటున్నాడు. తనకుండే స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకుండా తాను గురిని చేరడం కోసం కొన్ని తప్పు కానివి సైతం మానుకుంటున్నాడు అన్నమాట. చూడండి, ఒక్కొక్కసారి నాన్ వెజిటేరియన్ కొన్ని సాంప్రదాయాల్లో అభ్యంతరం. నాన్ వెజిటేరియన్ తినడం తప్ప, దేవుడే తినమన్నాడు. కానీ వాళ్ళు అభ్యంతరం పడతారు కాబట్టి అవసరమైతే ఏం చేయాలి, మనం మానేయాల్సి వస్తుంది. సో గురి ఎద్దుకు పరుగు పెట్టేటువంటి వాడు కొన్ని తాను మితంగా ఉన్నట్టు తప్పు కానివి సైతం మనం కాదనుకోగలిగేంత నిగ్రహ శక్తిని మనం కలిగి ఉండాలని పౌలు ద్వారా నేర్చుకుంటున్నాం. కాబట్టి 24-25 వచనాలలో పౌలు హెచ్చరిక చేశాడు. 26-27 వచనాల్లో మాదిరిగా తాను ఎలా జీవిస్తున్నాడో తన జీవితాన్ని గురించి తాను ప్రోత్సహిస్తూ వారి ముందు ఉంచాడు. కాబట్టి 24-25 వచనాల్లో ఎగ్జార్టేషన్ ఉంది. మీరు అన్నాడు. 26-27 వచనాల్లో ఎగ్జాంప్లిఫికేషన్ ఉంది, తను మాదిరిగా కనుపరుచుకోవడం ఉంది. కాబట్టి ఆ వచనాల్లో నేనే, నా శరీరం, ఇలా తన గురించి మాట్లాడాడు. కాబట్టి చూడండి, 24-25 వచనాల్లో మన భక్తి జీవితాన్ని ఒక పరుగు పందెంతోనో లేకపోతే ఒక బాక్సింగ్తోనో
పోలుస్తూ నియమం, ఒక దిశ, ఒక డైరెక్షన్, ఒక గురి ఉండడం ఎంత అవసరమో భక్తి జీవితానికి తాను చెప్తూ ఉన్నాడు. 24 చూడండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒకడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువల్ల మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితంగా ఉండను, వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాం. ఇక్కడ పౌలు రక్షణ గురించి మాట్లాడట్లేదు. రక్షింపబడిన విశ్వాసులు పరలోకంలో పొందబోయే బహుమానం గురించి మాట్లాడుతున్నాడు. పరలోకం చేరడం గురించి మాట్లాడట్లేదు. ఆ పరలోకం చేరిన తర్వాత దేవుడిచ్చే బహుమానం గురించి మాట్లాడుతున్నాడు. భక్తి జీవితం ఒక పరుగు పందు లాంటిది. అయితే రక్షింపబడిన వారమే పరుగు పెడుతూ ఉన్నాం. అయితే బహుమానం పొందేటట్లుగా పరుగు పెట్టండి అని పౌలు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి తన మాటలో ఉండేటువంటి తీవ్రత ఏంటి అంటే, బహుమానం పొందడమే ముఖ్యం. పరుగు పెట్టడం ఒక గురి, ఏదో పరుగు పెట్టడం కాదు. గురి దగ్గరకు పరుగు పెట్టడం, బహుమానం వచ్చేటట్లుగా పరుగు పెట్టడం. కాబట్టి అంటున్నాడు విన్నింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటున్నాడు. బహుమతి పొందడమే అంతా, ఈ పరుగు పందెం అంతటికీ అర్థం కదండి. ఆ గోల్డ్ మెడల్ సాధించాలనే ఆ గురి పెట్టుకున్న వ్యక్తి తాను ప్రయాసపడేది అంతా ఎందుకోసం చెప్పండి? గోల్డ్ మెడల్, గోల్డ్ మెడల్, గోల్డ్ మెడల్, గోల్డ్ మెడల్. విన్నింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. అసలు కసరత్తు చేసేది, సాధన చేసేది ఎందుకు చెప్పండి? మెడల్ కోసం, బహుమానం కోసం. అందుకోసం ఇంత ప్రయాసపడతాడు, అందుకోసం ఇంత కాదనుకుంటాడు. తన ఉద్దేశం అంతా బహుమానం పొందాలి, గురి దగ్గరకు చేరాలి అని. ఈ పరుగు పందెంలో మనం పక్కలతో పోటీ పట్ల కాబట్టి సంఘంలో పోటీతత్వం ఉండకూడదు. మనం పోటీ పడాల్సి వస్తే పోటీ పడేది ఎవరికి వ్యతిరేకంగానో తెలుసా? మన శరీరానికి వ్యతిరేకంగా పోటీ పడాలి. ఎందుకు? ఇదే మనల్ని వెనక లాగుతాం. కాబట్టి భక్తిలో మనకు బద్ధశత్రువు ఎవరో తెలుసా? బద్ధకంతో కూడిన మనం వెనకలాగే దాని కోరికలు నెరవేర్చడమే ముఖ్యంగా కోరుకునే ఈ శరీరమే మనకు శత్రువుగా ఉంది. మీకు ఒక సంగతి చెప్పాను అంతకు ముందు. ఒకసారి బాస్టన్లో ఏమైందంటే, నేను వాక్యం చెప్పాను. తర్వాత సంవత్సరం వెళ్ళినప్పుడు నన్ను పరిచయం చేస్తూ, నేను అంతకుముందు చెప్పిన ఒక సంగతిని గుర్తు చేస్తూ దాన్ని బట్టి నన్ను పొగుడుతూ ఉన్నాడు. అదేమో సరైంది కాదని తర్వాత నేను తెలుసుకున్నా. ఉదాహరణకు, మనిషిలో 2 స్వభావాలు ఉంటాయి. పాప స్వభావం, దైవ స్వభావం. రెండిటికి 2 కుక్కలకి పోటీ జరుగుతుంది అని. తర్వాత సంతలో ఒక అతను కుక్కలకి పోటీ పెడితే బెట్ట కడతారనమాట అవతల వాళ్ళు. అరే పోయిన వారంలో ఇది నెగ్గిందిరా, కాబట్టి దాని మీద బెట్ట కడదా ఉంటాడు. కానీ ఇది నెగ్గుతుంది. దానికి కారణం ఏంటంటే, ఆ రాబోయే సంతలో ఏ కుక్క నెగ్గాలనుకుంటున్నాడో దానికి భోజనం ఎక్కువ పెడతాడంట. కాబట్టి సహజంగానే అది బలంగా ఉంటుంది, కాబట్టి నెగ్గేస్తుంది. ఇది చెప్పాను అంతకుముందు సంవత్సరం వెళ్ళినప్పుడు. కాబట్టి తర్వాత సంవత్సరం ఆ విషయాన్ని గురించి అతను పొగుడుతా ఉంటే నేను అన్నాను, నేను చెప్పింది తప్పు, సారీ అన్నా. ఏంటో తెలుసు, ఎందుకో తెలుసా? విశ్వాసి, రక్షింపబడిన విశ్వాసిలో పాప స్వభావం సిలువైబడింది, చచ్చిపోయింది. కాబట్టి స్వభావం లేదు విశ్వాసులో, పాప స్వభావం. పాపానికి ఇంకా కాలు మోపడానికి స్థలం విశ్వాసం కేవలం శరీరంలోనే ఉంది. కాబట్టి రేపు పరలోకం వెళ్ళేటప్పుడు అంతరంగం మారక్కర్లా. ఎందుకు? ఎప్పుడో మారిపోయింది. మారాల్సింది శరీరమే. కాబట్టి దీన్ని ఇక్కడ వదిలేస్తాం. ప్రభు వచ్చినప్పుడు మనకు మహిమ దేహాన్ని ఇస్తాడు. ఒకవేళ ఆయన మన బ్రతికుండగానే వస్తే ఈ పాప శరీరం, మృతతుల్యమైన శరీరం
అమర్త్యతను ధరించుకుంటుంది, మహిమపరచబడిన దేహంగా మార్చబడుతుంది. ఇది ఒక్కటి మారితే చాలు, పరలోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి పాపం ఇంకా కాలు మోపడానికి దీనికి స్థలం ఇంకా ఎక్కడుంది? కేవలం శరీరం. అందుకే పౌలు నలగొట్టుకున్నది శరీరాన్ని నలగొట్టుకున్నాడు. అందుకే మన సజీవ యాగంగా సమర్పించాల్సింది, కమాన్, మన శరీరాలను సజీవ యాగాలుగా అనుకు సమర్పించుకోమంటున్నాడు రోమా 12:1. శరీరం ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతుంది అంటాడు గలతీ 5:20 నుంచి మీరు చూస్తే. కాబట్టి విశ్వాసిలో పాప స్వభావం ఏమైంది? చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమ 6:6. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము, మన ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము అన్నాడు. కాబట్టి ది ఓల్డ్ సిన్ఫుల్ నేచర్ ఇన్ ఎ బిలీవర్ ఈస్ క్రూసిఫైడ్. క్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువ వేయబడిన దాంతో మనం మన ఐక్యతను పొందుతూ ఉన్నాం. ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తిరిగి లేవడంలో, నూతనంగా జన్మింపబడడం అనేది, తిరిగి లేవడం అనేది జరుగుతుంది. వి ఐడెంటిఫై అవర్ సెల్వ్స్ విత్ ద డెత్ అండ్ ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. పాపం విషయంలో చచ్చిపోయి పాప స్వభావం ఏం చేయబడ్డది? సిలువ వేయబడ్డది. కాబట్టి పాపం ఇంకా ఉన్నది ఎక్కడ? కేవలం శరీరంలోనే. కాబట్టి మనం పోరాడాల్సింది దేంతో? అదుపు చేయాల్సింది దేన్ని? లోపరుచుకోవాల్సింది దేన్ని? శరీరాన్ని. అండర్స్టాండ్? అందుచేత మనం తోటి విశ్వాసులతో కాదు పోటీ పడేది, మనతో మనమే, మన శరీరంతో మనమే పోటీ పడాలి. ఎందుకు? ఇది మనకు అడ్డొస్తూ ఉంది, మన వెనక లాగుతూ ఉంది, మనల్ని జయిస్తూ ఉంది. కాబట్టి ఏం చేయాలి దీన్ని? అంటే చురుకుగా మనతో శత్రువుగా మన మీద యుద్ధమే ప్రకటించి మనల్ని అదుపులో తేవడానికి ప్రయత్నిస్తున్న విరోధిలాగా శరీరంతో ఏం చేయాలి? పోరాడి దాన్ని కొట్టి జయించాలన్నమాట. అది దృశ్యం. తర్వాత వచనాల్లో మనం దాన్ని ఇంకా స్పష్టంగా చూడవచ్చు. కాబట్టి గురి, బహుమానం, దాన్ని పొందడానికి ఒక దిశానిర్దేశం కలిగి, గురి కలిగి బ్రతకాలి అంటున్నాడు బహుమతి పొందాలంటే. ఓకే, నెగ్గాలి అంటే గురి ఉండాలి. అంతేనండి. మాకు తాడేపల్లిగూడెం హై స్కూల్లో చదువుకునే రోజుల్లో ఫుట్బాల్ ఒకటి వదిలేసేవారు గ్రౌండ్లో. ఎవడికి దొరికితే ఆడు తన్నడమే ఆట. మాకు టీమ్స్ లేవు, గోల్ లేదు, గోల్ కీపర్ లేడు. ఇక దాని వెనకాల పరుగు పెట్టి ఎవరికైనా అవకాశం దొరికితే దాన్ని తన్నితే అదే గొప్ప అన్నమాట. ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు బహుమానం? ఎందుకు ఇవ్వాలి బహుమానం? చాలామంది భక్తి జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఏదో వస్తారు, వెళ్తారు, ఏదో కాలక్షేపం అయిపోతుంది. వెళ్ళారా అంటే వెళ్ళామండి. ఏదో కంటతడి తుడుచుకోవడం కోసం అన్నట్టు ఆఖరి సమయంలో కాస్త వచ్చి వెళ్ళావా అంటే వెళ్ళాను అని సమర్థించుకోవడానికి. బైబిల్ చదివావా అంటే ఒక ఆయన అన్నాడు, రోజు చదువుతున్నానని అన్నాడు. ఏం చదివి ఇవ్వాలంటే క్యాలెండర్లో వచ్చినావు అన్నాడు. చదివాడు, ఏదో చదివాడు, తప్పదు కాబట్టి మనసాక్షిని నిమ్మలపరచుకోవడానికి అన్నమాట. మీరు పరుగు పెట్టేటప్పుడు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి అంటున్నాడు. కాబట్టి బహుమానం పొందాలి. దేవుడు నన్ను రేపు ప్రశంసించాలి. ఆయన నోట నేను బలా నమ్మకమైన మంచి దాసుల దాసురాలు అనే పదాలు వినాలి. చూడండి,
బానిస రోజంతా కష్టపడేది, ఎక్కడికి పంపినా నమ్మకంగా పనిచేసి వచ్చేది. ఎందుకో తెలుసా? ఇంటికి వచ్చిన తర్వాత యజమాని ముందు నిలబడినప్పుడు బాగా చేసావా, చాలు ప్రయాసపడిందని అంతటికి అమ్మాయి అనుకుంటాడు. ఇంత రాసుకొస్తే ఏంటా ఇది, మతుందా నీకు అసలు, చింపి పడేసి మళ్ళీ రాసుడు అన్నాడు అనుకోండి, అరే ఎంత కష్టపడ్డానురా, ఎంత జాగ్రత్తగా, ఎంత ప్రయాసతో రాశాను, నేను రాసిన తప్పు అయిపోయింది, అయ్యయ్యో ఎంత నిరాశపడతాం ఆలోచించండి. ఎంత జీవించి ఆయన ఎదురు నిలబడినప్పుడు ఆయన నోట నవ్వు చూడకపోతే, ఆయన ప్రశంసను అందుకోకపోతే ఇంకెందుకు? కాబట్టి భక్తి జీవితంలో మనం ఆయనను సంతోషపెట్టాలి. ఆయన ఎదురు నిలబడినప్పుడు ఆయన దగ్గర ప్రశంసను అందుకోవాలి. ఆ గురి అవసరం. సరే, రెండవది, గురి ఉంటే సరిపోదు, ఏం కావాలి? ఆ గురిని చేరడానికి కావాల్సిన క్రమశిక్షణ అవసరం, సెల్ఫ్ కంట్రోల్ అవసరం. ఆ సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే గురి చేరలేం. అవునా? అసలు సగటు యవనస్తులు అందరికీ ఉంటుందండి, డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలని. అందరూ అయిపోతారా? ఎవరు? ఎందుకు? దానికి తగిన కఠోర శ్రమ, క్రమశిక్షణతో కూడినటువంటి బాధ్యతాయుతమైనటువంటి శ్రద్ధతో కూడిన చదువు అందరికీ వీలవదు. కాబట్టి అందరూ కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా రాదు. వాళ్ళకి కారణం ఏంటి? క్రమశిక్షణ లేనందువల్ల. తెలివిగలడే, ఏకసంధాగ్రహే, ఒకసారి వింటే పట్టేస్తాడు, కానీ వీడికి టైమే ఉండదు అసలు పుస్తకం ముందు కూర్చోడానికి. ఆ మొబైల్తో గంటలు గంటలు గడిపేస్తాడు, పుస్తకంతో అరగంటకే తలపోటు వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. అందుకే బహుమతి పొందలేకపోతూ ఉన్నాడు. అందుచేత మనకి గురి ఉండడమే కాదు కావాల్సింది, రెండోది ఏం కావాలి? దానికి చేరడానికి కావలసిన క్రమశిక్షణ అవసరం. అమ్మా, బిడ్డను బయటికి తీసుకెళ్ళండి దయచేసి. It's not just direction that we need, we also need to have discipline to win. ఈ ఒలింపిక్స్ గేమ్స్ కానీ లేకపోతే ఇస్టమియన్ గేమ్స్ కానీ జరిగేటప్పుడట, దాంట్లో పోటీలో చేరాలి అంటే 10 నెలలు కఠోరమైనటువంటి క్రమశిక్షణ గుండా వెళ్ళాలట. ఎన్ని నెలలు? 10 నెలలు. ఆఖరి నెల కొరింథీ పట్టణంలో గడపాలంట. ఆ కొరింథీ పట్టణంలో 1000 మంది టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు. అంత స్వేచ్ఛతో కూడినటువంటి పట్టణంలో వీళ్ళు క్రమశిక్షణను ఎలా పాటిస్తున్నారో లేదో అని జడ్జెస్ వాళ్ళని పర్యవేక్షించేవారట. ఇక ఆటల పోటీల్లో వీరు పోటీ పడడానికి ప్రవేశించేటప్పుడు ఒట్టు పెట్టుకోవాలట. గడిచిన 10 నెలలలో నేను మద్యం తాగలేదు, నేను మాంసం ముట్టలేదు, నేను స్త్రీని కలవలేదు అని ప్రమాణం చేయాలట. లేకపోతే దాంట్లో పాల్గొనడానికే ఒప్పుకునేవారు కాదట. ఇది మామూలు ఆటల పోటీలో. మీరు ఊహించండి ఒక్కసారి, 10 నెలలు నాన్ వెజిటేరియన్ తినకుండా ఉండగలరా మీరు? పది రోజులే కష్టం కదా. అందుకే పౌలు అంటున్నాడు, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండను. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అంటున్నాడు. వారికి కిరీటం ఇచ్చేవారు. అంటే కొన్ని ఆకులతో పువ్వులతో చేసినటువంటి రీత్ అంటాం, కిరీటం పెట్టేవారు. అందరిలో ఆ కిరీటం పెడితే ఈ రోజుల్లో గోల్డ్ మెడల్ ఇచ్చినట్టు అన్నమాట.
ఆ ఆకులతో పువ్వులతో చేసిన ఎందుకు దండ వేస్తారు మనకి. ఎంతసేపు ఉంటాయి చెప్పండి? ఈ పువ్వులు ఎంతసేపు ఉంటాయి చెప్పండి? ఆకులైతే ఇంకెంతసేపు ఉంటాయి చెప్పండి? ఎంత చక్కగా అలంకరించిన ఆకులైనా పువ్వులైనా వాడిపోయి వడిలిపోయి రాలిపోతాయి. ఇక్కడ పెళ్ళిళ్ళు అయినప్పుడు లేకపోతే ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు రెండో రోజుకి మూడో రోజుకి ఆ దండలన్నీ వడిలిపోతూ ఉంటే మనం ఎంతో ఖర్చు పెట్టుకున్నా మనం ఏం చేస్తాం? త్వరగా తీసి డస్ట్బిన్లో పడేస్తాం. క్షయమైపోయే కిరీటాల కోసం వాళ్ళంత కఠోరమైన శ్రమ గుండా వెళుతూ ఉంటే ఆ మహిమ దేహాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అక్షయమైన కిరీటంగా. నిత్య జీవాన్ని మనకు అక్షయమైన కిరీటంగా ఇవ్వబోతూ ఉన్నాడు. నీతి కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దానికోసం మనం ఇంకెంత క్రమశిక్షణను అనుసరించాలో ఇది పౌలు యొక్క వాదన. అర్థమవుతుందండి? నేను షెపర్డ్స్ కాన్ఫరెన్స్ అని జాన్ మెకార్థర్ గారు పెట్టే కాన్ఫరెన్స్కి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఒక భక్తుడు స్టీవ్ లాసన్ మాట్లాడుతూ అంటాడు, ఈ ప్యాసేజ్ మీద మాట్లాడుతూ, ఒలింపిక్ ఛాంపియన్స్ అట మన క్రమశిక్షణ చూసి సిగ్గుపడాలట. ఎందుకు? వాళ్ళు పోరాడేది క్షయమయ్యే అవార్డు కోసం, మనం పోరాడేది అక్షయమైన శాశ్వతమైన బహుమానం కోసం. కాబట్టి ఎవరు ఎక్కువ క్రమశిక్షణతో ఉండాలి? గోల్డ్ మెడల్ కోసం విపరీతంగా నిద్ర మానుకుని, లేకపోతే మిగతా స్నేహితులందరూ సినిమాలకు వెళ్తా తాగుతా, లేకపోతే ఇష్టం వచ్చిందంతా తిండి తినేసి ఒళ్ళు పెంచేసుకున్న మిగతా వాళ్ళందరిలా కాకుండా అన్నీ కాదనుకుని తన తిండి విషయం ఏంటి, నిద్ర విషయం ఏంటి, తన వినోదం విషయం ఏంటి, తన స్నేహితుల విషయం ఏంటి, తన సమయ పాలన విషయం ఏంటి, కఠోరమైనటువంటి క్రమశిక్షణకు గురైనటువంటి ఆ వ్యక్తి మనం చూసి నేర్చుకోవాలి. We should put to shame world athletic champions by our self-control and self-discipline. మనం ఎక్కువ అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. కాబట్టి పౌలు తాను ప్రజలను హెచ్చరించి ఇప్పుడు తాను ఆ హెచ్చరికను తన జీవితంలో ఎలా పాటిస్తున్నాడో మాదిరిని కూడా చూపిస్తున్నాడు. అంటున్నాడు, కాబట్టి నేను ఇప్పుడు వరకు మీరు అన్నాడు 24-25 వచనాలు. ఇప్పుడు ఏమంటున్నాడు? కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడిని కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు. నేను ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో నా శరీరం నల్లగొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను అంటున్నాడు. మీరు ఆలోచించండి, ఒక మంచి కోచ్ ఉంటాడు, తర్ఫీదిచ్చే ఆటగాళ్ళందరికీ తర్ఫీదిచ్చే కోచ్ ఉంటాడు. పరుగు పందెంలో చక్కని క్రమశిక్షణతో కూడినటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కోచ్ ఎలా ఉండాలి చెప్పండి? బాగు చేసుకుని లేస్ ప్యాకెట్లో ఇది తింటా, ఇది అయిపోగానే ఇంకొక జంతికల ప్యాకెట్ తెచ్చుకుని దాన్ని తింటా, రే పరిగెట్టండి రా ఇంకా స్పీడు. నువ్వు చెప్పడానికి సరిపోవు అంటారు కదా. అవసరమైతే వాళ్ళతో పరిగెట్టేవాడు అయి ఉండాలి. తాను మానుకోవాలి వారికి చెప్పే ముందు. పౌలు అలాగే చేస్తూ ఉన్నాడు. నన్ను చూడండి అంటూ ఉన్నాడు. నేను ఇక్కడ 2 పోలికలు వాడుతూ ఉన్నాడు. పరుగు పందెం, బాక్సింగ్, 2 పోలికలు వాడుతూ ఉన్నాడు. 9వ వచనంలోనే గురి చూడని వాని వల్ల పరిగెత్తువాడు కాను అంటున్నాడు. పరుగు పందెంలో గురికి దగ్గరకు బహుమానం పొందడానికి పరిగెడుతున్నాను అన్నాడు. రెండవది అన్నాడు గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? బాక్సింగ్ గురించి, ముష్టి యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. షాడో బాక్సింగ్ కాదు నేను చేసేది అన్నాడు. షాడో బాక్సింగ్ అంటే నీడను కాదు నేను గుద్దేది, నేను కొడితే ప్రత్యర్థినే కొట్టి ఓడిస్తాను అంటున్నాడు. దీంట్లో ప్రత్యర్థి ఎవరు? తన శరీరమే. కాబట్టి తను ఏదో గాల్లో ఏదో మామూలుగా ఎలా ఇసరడం కాదు. గురి చూసి గురి వద్దకు పరిగెట్టిన వాని వలె ప్రత్యర్థిని ఓడించే పద్ధతిలో తను
పోరాడుతూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి తను చేస్తూ ఇతరులకు చేయమని చెబుతున్న మంచి కోచ్. All good athletes are well disciplined. మంచిగా పోరాడే ప్రతి ఒక్కరు, నెగ్గి బహుమతులు పొందిన ప్రతి ఒక్కరిని మీరు అడిగి చూడండి, వారు ఎంతో క్రమశిక్షణను అనుసరించిన వారే, లేకపోతే అంతవరకు వాళ్ళు వెళ్ళలేరు. కాబట్టి పౌలు తన పర్సనల్ డైరెక్షన్ గురించి, పర్సనల్ డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నాడు. వ్యక్తిగత గురి గురించి మాట్లాడాడు 26వ వచనంలో, వ్యక్తిగత క్రమశిక్షణ గురించి మాట్లాడాడు. కాబట్టి వీ షుడ్ బి ఎ డైరెక్టెడ్ డిసిప్లిన్డ్ రన్నర్, లేకపోతే మనం అనర్హులం అవుతాం. కాబట్టి గురి ఉండాలి, దాన్ని చేయడానికి కావలసిన క్రమశిక్షణ ఉండాలి. శరీరం మనల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి గమనించండి, అదుపులో లేని శరీరం ఒక మనిషిని తన అదుపులోనికి తెస్తుందట. అదుపులో లేని శరీరం ఆ మనిషిని అదుపులోకి తెచ్చుకుంటుంది. కాబట్టి ఎవరో ఒకళ్ళే బాస్గా ఉంటారు. అయితే నువ్వు నీ శరీరం మీద బాస్, లేకపోతే నీ శరీరం నీ మీద బాస్ అన్నమాట. ఆదివారం టైం అవుతుంది అయినా సరే నిద్ర లేవవు. బాస్ ఎవరు? నీ శరీరం నేల్తాం. నేను చెప్పాను కదా, కుక్కని ఈ కుర్రగాడు కాలుతో అదింపట్టి అడేదో మొబైల్ చూసుకుంటున్నాడు, అది లేవబోతుంటే అంటున్నాడు, అంతే అంటున్నాడు. ఇలా లేవబోతా ఉంటే ఆ చైనో లేకపోతే ఏదో అదిం పట్టుకున్నాడు, దాన్ని అణిచేస్తున్నాడు. అలా శరీరం భయమైపోతుంది, వెళ్ళాలి అనిపిస్తూ ఉంది. ఒక ప్రక్క నిన్నంతా ఎంత తెలిసిపోయావు, ఎందుకనలే అలా 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 అణుస్తూ ఉంటే ఇంకా ముసుగుతాను, నీకు ఆ సాడి తిరిగి కదా ఇడి తిరిగి. ఎవరు బాస్? అదుపులో లేని శరీరం మనిషిని తన అదుపులోనికి తెస్తుంది. ఇది తిండిబోతుతనం, తాగుబోతుతనం, మత్తు, అవినీతి మొదలగు వాటికి దారితీస్తుంది. అర్థమవుతుందా మీకు? తిండి తప్పు కాదు, కానీ తిండిబోతుతనానికి గురి చేస్తుంది, అది తప్పే. నిద్ర తప్పు కాదు, కానీ మీరు చెప్పండి, అసలు సగటు మనిషికి ఎన్ని గంటల నిద్ర అవసరం రోజుకి? 7, మ్యాక్సిమం 8 గంటలు. అంతకుమించి మీరు ఎక్కువ పడుకుంటే మానసికంగా కూడా మీరు సోమరిపోతులు అవుతారు. తెలుసా మీకు ఆ సంగతి? మీకు అనుకోవచ్చు నిద్ర మీకు ఆరోగ్యం అని. 8 కంటే ఎక్కువ పడుకోవడం అనారోగ్యం కూడా. ఇది అప్పుడప్పుడు కాదు, ఒక్కొక్కళ్ళు లేచేది ఉదయం 8, 9. ఒక అతను తెలుసు నాకు, 11 అవుద్ది మనోడు లేచాడు. అందుకే వాళ్ళు రోజంతా వాళ్ళ పనితీరు చూస్తే కూడా వాళ్ళు ఏ పని చేయగలిగినా అదంతా నిపుణత లేని పనిలాగే ఉంటుంది. కాబట్టి మీ శరీరం మీద మీరు జాలి పడకండి. ఒకవేళ ఇప్పటి వరకు జాలి పడ్డారేమో అది చాలు, బాగా మేగారు, దానికి ఏం తక్కువ చేయలేదు మీరు. సింహాసనం దించండి, సింహాసనం దించండి. నీ టైం అయిపోయింది, నీ టెన్యూర్ అయిపోయింది, దిగిపో అని చెప్పండి. అంతే శరీరంతో చెప్పండి, యు ఆర్ నాట్ ద బాస్ హియర్ ఎనీమోర్. ఇక నువ్వు కాదు యజమానివి అని చెప్పండి. మితంగా ఉండడానికి తెగిద్దాం.
ఐదర్ యు ఆర్ ఎ స్లేవ్ ఆఫ్ యువర్ బాడీ ఆర్ యు ఆర్ ఎ మాస్టర్ ఆఫ్ యువర్ బాడీ. అయితే మీ శరీరానికి మీరు బానిస, లేదా మీ శరీరానికి మీరు యజమాని. ఈ రెండిట్లో ఏదో ఒకటే వాస్తవం. కాబట్టి మీరు కానీ బహుమానం పొందాలి అంటే క్రమశిక్షణ తప్పదు. క్రమశిక్షణ తప్పదు. సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ క్రూషియల్ టు విక్టరీ. జయించడానికి క్రమశిక్షణ కీలకమైనది. ఇది లేనటువంటి వాళ్ళు ఎవరు జయించలేరు. అయితే పౌలు ఇక్కడ అంటున్నాడు, నేను గాలిని కొట్టినట్టు పోట్లాడటం కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరం నల్లగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను అంటున్నాడు. భ్రష్టుడినైపోదునేమో అనే భయంతో తను లోపరుచుకుంటున్నాడు. భ్రష్టుడు అనే పదానికి భావం ఏంటి అంటే అనర్హుడు అవడం. తాను అంతకుముందు వచనాల్లో ఏ విధంగానైనా అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించాలని నేను సమస్తాన్ని చేస్తున్నాను అన్నాడు. 23 అన్నాడు, నేను సువార్తలో పాలువాడినగుటకే దాని కొరకే సమస్తమును చేయించున్నాను అని. అయితే తన శరీరాన్ని తను అదుపు చేసుకోలేదు అనుకోండి, అప్పుడు ఇతరులకు సువార్త ప్రకటించడానికి, ఇతరులకు బోధించడానికి, ఇతరులను ప్రభు దగ్గరకు నడిపించడానికి అనర్హుడు అవుతాడు. అలాంటి అనర్హతకు గురి కాకుండా ఉండాలని తాను నలగొట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే పోటీలో పాల్గొనాలనుకుంటారో వారు క్రమశిక్షణను కనీసం వారు అనుసరించకపోతే 10 నెలలు వారిని పోటీలో పాల్గొనడానికే ఒప్పుకునేవారు కాదు, నెగ్గడానికి కాదు. అర్థమైంది మీకు? 10 నెలలు క్రమశిక్షణకు లొంగకపోతే ఆ వ్యక్తిని పోటీలో పాల్గొనడానికే ఒప్పుకునేవారు కాదు. ఇంక నెగ్గడం అనే సమస్య లేదు అసలు. కాబట్టి మనం బహుమానం పొందడం కాదు, అసలు ఈ పరుగు పందెంలో పరిగెట్టడానికి అనర్హులం అవుతాం. మన శరీరాన్ని నలగొట్టుకోకపోతే, దాన్ని లోపరుచుకోకపోతే. ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. నలగొట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? అసలు మూల పదానికి భావం ఏంటో తెలుసా? లిటరల్ మీనింగ్ ఏంటంటే టు హిట్ అండర్ ది ఐ, కంటి కింద కొట్టడం అంట. మీరు బాక్సర్స్ వాళ్ళకి ఇదంతా నల్లగా అయిపోయి ఉంటుంది, దెబ్బలు తిన్నటువంటి వాళ్ళకు కదా. నాకౌట్ పంచ్ అంటారు. అంటే ఒక్కటి కాట్తే ఆడు ఎలా కళ్ళు తిరిగిపోయి పడిపోతాడు, ఓడిపోతాడు. ఆ పంచ్ గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఎక్కడో కొట్టడం కాదు, ఎక్కడ కొడితే పడిపోతాడో అక్కడ కొట్టడం అనమాట, లోపరుచుకోవడం. అంటే పౌలు తన శరీరాన్ని ఈస్ నాకింగ్ అవుట్ హిస్ బాడీలీ ఇంపల్సెస్ దట్ కీప్ హిమ్ ఫ్రమ్ విన్నింగ్ సోల్స్. ఆత్మలను సంపాదించకుండా తనను అడ్డుకునేటువంటి ఈ శరీర ఇచ్చలను తాను ఏం చేస్తున్నాడు? నాకౌట్ చేస్తున్నాడు అన్నమాట. అంటే ఎలా కొడుతున్నాడంటే అది మళ్ళా కోలుకోలేనట్టుగా కొడుతున్నాడు అన్నమాట. శరీరాన్ని అలా నలగొట్టి లోపరుచుకుంటున్నాడు, దెబ్బ కొట్టి అణిచేస్తున్నాడు అన్నమాట. అంటే తన శరీర రీతిగా గాయపరుచుకున్నాడనా భావం కాదు. శరీర కోరికలను, శరీర ఇష్టాలను తను ఏం చేస్తున్నాడు? అణిచి అదుపులో తెచ్చుకుంటున్నాడు అన్నమాట. అది మనం చేయాల్సింది. నమ్మకమైన సేవకు దేవుడిచ్చే బహుమానం పొందాలంటే ఒకటే మార్గం, స్వార్థ త్యాగం, క్రమశిక్షణ. ఇదే మార్గం, వేరే మార్గం లేదు. శరీరాన్ని నలగొట్టుకుని వాళ్ళు దేవుని దగ్గర ప్రతిఫలం పొందలేరు. అనర్హులు అవడం, బహుమానం పోగొట్టుకోవడం తప్పదు, శరీరాన్ని నలగొట్టుకోకపోతే. అయితే ఇప్పుడు శరీరాన్ని నలగొట్టుకుని మనం ఈ సంవత్సరం అంతా గురి వద్దకు పరుగు పెట్టే, నియమం ప్రకారం పోరాడే జట్టు అయిన వాళ్ళలాగా ఉండాలంటే ఏం చేయాలి? అంటే
నిర్ణయాలు తీసుకోవాలి, మనకు గురి ఏర్పడినట్టు అవుతుంది. వాటిని క్రమశిక్షణతో సరే నలగొట్టుకుంటూ పాటించాలి. ఓకే, కాబట్టి ఇక్కడి నుంచి ఏం చేద్దాం? కొన్ని పనులు చేయడం ద్వారా మనం అదుపులో ఉంటాం. అవేంటి అంటే, రోజు బైబిల్ క్రమంగా శ్రద్ధగా చదవాలి. వీళ్ళు ఎంతమందికి ఉంది అలవాటు? రోజు భోజనం చేసే అలవాటు ఎంతమందికి ఉందని అందరూ ఎత్తిద్దరు. భోజనం చేయకపోతే శారీరరీతిగా ఎలా సొమసిల్లిపోతామో, వాక్యం లేకపోతే ఆత్మీయంగా కూడా సొమసిల్లిపోతాం, బలహీనపడిపోతాం. మీరు ఎన్ని రోజులు ఉపవాసం ఉండగలరు వరుసగా? మరి శరీరానికి అంత శ్రద్ధగా భోజనం పెట్టినటువంటి మీరు ఆత్మకి ఎందుకు పెట్టరు? ఎందుకు మీరు బలహీనంగా ఉన్నారో తెలుసా? ఆత్మీయంగా వాక్యాన్ని చదవక. పోయిన వారం ప్రతిరోజు బైబిల్ చదివినటువంటి వాళ్ళు చేయొద్దండి. నేను మిమ్మల్ని అభినందించడానికి బదులు నిరుత్సాహపడుతున్నా, ఎందుకంటే ఇంకా ఎక్కువ చేతులు వేస్తాను అనుకున్నాను నేను. సరే, ఇంతకుముందు పేజ్లో పిచ్చి గీతలు ఉన్నాయి, ఇప్పుడు కొత్త పేజ్ రాస్తున్నాం. ఏం చేద్దాం? ఇక పొరపాట్లు జరగకుండా రాద్దాం. రోజు ప్రార్థిద్దాం. మందిరానికి క్రమంగా ఎగనామం పెడదాం. మా లెక్చరర్ అనేవాడు, యువర్ రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అనేవాడు మా వాడిని ఒకడిని. వాడు ఎప్పుడు లేట్గా వస్తానే ఉండేవాడు. ఆ దాంట్లో క్రమం వాడికి. కొంతమందికి మందిరం ఎగ్గొట్టడంలో ఎంత క్రమం అంటే పొరపాటు కూడా జరగదు దాంట్లో. మందిరానికి క్రమంగా రావడమే కాదు, సమయానికి రావడం శరీరాన్ని నలగొట్టుకోవడానికి ప్రతిఫలంగా చెప్పవచ్చు. ఏమంటే పెందలకాడ వచ్చినటువంటి వాళ్ళు పని లేక వీళ్ళ ఆరోగ్యాలు సహకరించా? ఏమండి, మనసును శరీరాన్ని అదుపు చేసుకుని కదా, కొన్ని కాదనుకుని కదా, కొన్ని సుఖాలు త్యాగం చేసి కదా ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి వస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటో తెలుసా? పెందలకాడ రాగలిగినటువంటి వాళ్ళకు క్రమశిక్షణ ఎక్కువ ఉంది, ఆలస్యంగా వచ్చిన వాళ్ళకు క్రమశిక్షణ కొదువైందన్నమాట. ఒక యవనస్తుడు మందిరానికి ఎగ్గొడుతున్నాడట. పాస్టర్ గారు కలిసి, బాబు ఏంటి ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చేవాడు రావట్లేదు ఏంటంటే, బిజీ అండి, పరీక్షలు అండి, చదువు అండి, అసలు ఒత్తిడిగా ఉన్నదండి అన్నాడట. నువ్వు నిద్రపోయావా రోజు అంటే, మీ స్నేహితులందరినీ కలుస్తూ ఉన్నావు, సినిమాకి వెళ్ళావు, వారంలో 2 సార్లు వెళ్ళానండి. అటంతటికి టైం ఉందా? మందిరానికి మాత్రం బిజీయా అని చెప్పి అన్నాడట. బిజీ అనేది వర్తించదు. నువ్వు దేన్ని ముఖ్యంగా ఎంచుతావో దానికి సమయం ఇచ్చేస్తావు అంతే. నువ్వు సమయం ఇవ్వలేదు అంటే నీకు అది ముఖ్యం కాదన్నమాట. యాజ్ సింపుల్ యాజ్ దాట్. యు గివ్ ప్రయారిటీ అండ్ దెన్ యూ గివ్ టైమ్ టు ఇట్. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తావో దానికి సమయం ఇస్తావు. నువ్వు ఇవ్వలేదు అంటే అర్థం అది నీకు పెద్ద ముఖ్యం కాదన్నమాట. ఆఫీస్లో ఇంప్రెషన్ పడాలి, లేకపోతే ఆ రోజు నువ్వు రానట్టే అని అంటే ఏం చేస్తావు? నీ బద్ధకం, నీ నీరసం అన్నీ పక్కన పెట్టి పరుగున వెళ్ళిపోయే ముందు ఇంప్రెషన్ వేసేస్తావు. అది నీకు ముఖ్యం కాబట్టి. మందిరం వెళ్దాంలే, ఎవరేంటి అడిగేది. చాలామంది లేట్గా వస్తున్నాడు. మీ తక్కువ మార్కులు వచ్చినాడు, ఎరా నీకు ఇన్నే వచ్చినాయండి ఏమంటాడు? ఎరా నీకు 25 వచ్చినాయండి అంటారా? డాడీ ఆడికి ఎంత వచ్చినాయి తెలుసా? ఆడికి 5 డాడీ అంటాడు. వీడు ఆడి సంగతి ఎందుకు రా, 80 వచ్చినాడు సంగతి ఏంటంటే ఆడి సంగతి ఎత్తాడు. సమయానికి వద్దాం, క్రమంగా వద్దాం. రావడం కాదు గొప్ప మందిరానికి, మందిరంలో పనుల్లో సేవలో ఏకీభవించాలి. అప్పుడు మీరు తాజాగా ఆత్మీయంగా చురుకుగా ఉన్నట్టు అన్నమాట. మీరు అతిథులుగా ఉంటారా లేకపోతే కుటుంబీకులుగా ఉంటారా చెప్పండి?
మీరు సంఘ సభ్యులు అయితే కుటుంబంలో సభ్యులు మీరు అలా వచ్చి వెళ్ళేవాళ్ళు అంటే మిమ్మల్ని ఏమనాలి? గెస్ట్లు అన్నమాట. భోంచేసి వెళ్ళిపోతారు, పలకరించేసి వెళ్ళిపోతారు, అలాంటి వాళ్ళు అన్నమాట. ఈ సంవత్సరం దేవుని పరిచర్యలో మందిరం యొక్క పనుల్లో ఏకీభించాలని కోరదాం. ప్రభు కొరకు సాక్షులుగా ఆయన ఇచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సాక్ష్యం పలుకుదాం, ప్రజలకు సువార్త ప్రకటిద్దాం. మీరు కొన్ని పనులు చేస్తారంటే చెప్తాను, వద్దులేండి అంటారా? సరే, నలగొట్టి మనల్ని మనం లోపరుచుకోవాలంటే కొన్ని పనులు చేద్దాం, ఓకేనా? ఇంటికి వెళ్ళగానే మీ ఇల్లంతా శుభ్రం చేయండి, మీ టేబుల్ శుభ్రం చేయండి. ఎన్ని పేరుకుపోయినాయో, ఎక్కడెక్కడెక్కడెక్కడ అలా అలా పేరు చేసి పెట్టుకున్నాము. ఒక ఆయన అంటాడు, నీ టేబుల్ చూస్తే నీ మైండ్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చట. క్లీన్గా క్రమశిక్షణతో మైండ్ ఉంటే నువ్వు చెత్త చెదారం పేరుకుపోవడం నువ్వు తట్టుకోలేవు. ఈరోజు ఎలాగైనా పని చేస్తారా? మీ గది, మీ షెల్ఫ్, మీ టేబుల్, మీ బండిలో పేరుకుపోయిన చెత్త కాగితాలు లేకపోతే ఏదేవో ఉంటాయి. ఒక్కొక్కరు జేబులో తీస్తే ఎన్ని ఉంటాయో, ఎంత కట్ట తీస్తారా, డబ్బులు కదా అవి. అవన్నీ ఈ పనికి రానియో పనికొచ్చే అన్నీ కలిసిపోయి అది సార్ట్ అవుట్ చేయడానికి టైం లేదు మనకి. మరి దేనికి ఉంటుందో టైము? ఇది ఎప్పటికి సెట్ అవుద్దో అవని పని ఇది. మీ పరిస్థితి ఏంటి? ఎన్ని చెత్త కాగితాలు ఉంటాయో పనికిరాని. ఎప్పుడో అనుకున్నారు ఆ నెంబర్ ఏదో ఉపయోగపడద్దు, లేదా అది డీటెయిల్స్ అది ఎన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోద్ది. చేస్తారా? ఇంటికి వెళ్ళగానే మొత్తం శుభ్రం చేసేస్తారా? ఇవాళ ఎందుకు వచ్చావు అనుకుంటున్నారా? మీకే సంతృప్తి కలుగుతుందండి శుభ్రాన్ని చూసి. రెండవది, మీరు ఇంతమంది ఏదో మొదలుపెట్టి ఆపేశారు ఏదో ఒక పనిని. ఈ సంవత్సరం ఏం చేద్దాం? దాన్ని పూర్తి చేద్దాం. బుక్ స్టార్ట్ చేశారు చదవడం, 4-5 పేజీలు చదివారు, మొదలు పెట్టేశారు. ఏం చేయాలి? మీరు చదివేయాలి. బైబిల్ పూర్తి చేసేద్దాం అనుకున్నారు, అవలా. ఏం చేయాలి? పూర్తి చేద్దాం. మరొక పని చేస్తారా? అప్పుడప్పుడు మీకు మీరు నో చెప్పుకోండి. నిద్రకి నో చెప్పి రాత్రి అంతా ప్రార్థించండి. అప్పుడప్పుడు భోజనానికి నో చెప్పి ఉపవాసం ఉండండి. అప్పుడప్పుడు మీకు ఇష్టమైన స్వీట్కి ఏం చేయాలి? నో చెప్పండి. నువ్వంటే ఆ రోడ్డు మీద బజ్జీలు తినేసి ఆయిల్ మళ్ళా మరిగించింది అది చూస్తే మీరు బండి ఆపేస్తారని. బండి కాదు, గుర్రం ఆగిపోద్ది. బండికి తెలుసు. ఆ జిలేబీ, ఆ చికెన్ పకోడీ, ఆ బజ్జీ, ఆ పావు బాజీ, బండి దానికదే ఆగిపోద్దండి. అప్పుడప్పుడు కావాలని నువ్వు కాదు అధికారివి, శరీరం నేను ఇక్కడ అధికారిని అని శరీరానికి చెప్పండి, నో చెప్పండి. సరే, ఇంకా కొన్ని పనులు చూడండి. పోయిన సంవత్సరం అంతా పరీక్షించుకొని ఎక్కడెక్కడ మెరుగుపడడానికి నిర్ణయాలు అవసరమో అవి గుర్తించాలి. పోయిన సంవత్సరం 52 ఆదివారాల్లో 20 మానేశారనుకోండి, తీవ్రమైన లోపం ఎక్కడ ఉందన్నమాట. ఆంటీని చూడండి, అంత అనారోగ్యంతో ఆవిడ ఇంట్లో ఉండలేరు. మందిరంలోకి రాకపోతే మనసు ఒప్పదంతే. ఆరోగ్యం లేకపోయినా సరే ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన బిడ్డలతో కలిసి వాక్యం వినాలి, దేవుని సేవించాలి. ఒక్కొక్కరికి అసలు పశ్చాత్తాపం కూడా ఉండదండి, బాధ కూడా ఉండదండి. 4-5 వారాలు మానేసినా సరే ఏదో తీవ్రంగా లోపం ఉందన్నమాట. నీకు రోజంతా భోంచేయిపోయిన ఆకలి లేదంటే అర్థం ఏంటి? ఏదో ఉంది కంతి, నీ ఆకలిని చంపేస్తుంది, అది ముదిరిపోద్ది, ప్రమాదం.
ఏ విషయాల్లో క్రమశిక్షణ అవసరమో, మీకు ఏ విషయాల్లో క్రమశిక్షణ లేదో, ఏ విషయాల్లో క్రమశిక్షణ అవసరమో అది గుర్తించడం అవసరం. చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు చేసే పని ఏంటి? రోగ నిర్ధారణ చేస్తారు. టెస్టులు చేసి ఏ రోగమో ముందు నిర్ధారిస్తారు. అప్పుడు దానికి అవసరమైన వైద్యాన్ని చేస్తారు. వైద్యం ఎవడు మందు వాడడానికి ముందు రోగం ఏంటో తెలియాలి కదా. కాబట్టి మనకి ఎక్కడ బలహీనలుగా ఉంటున్నాం, శరీరం ఎక్కడ ఆధిపత్యం చేస్తుంది అనేవి గుర్తించి ఆ విషయాల్లో క్రమశిక్షణ కోసం కావలసిన నిర్ణయాలు తీసుకోవాలి. వీళ్ళు ఎంతమందికి అలారం పెట్టుకునే అలవాటు ఉంది పొద్దున్న లేవడానికి? దాన్ని ఏం చేస్తాం? మోగ్గానే దాన్ని నెత్తి మీద వేసి మళ్ళీ పడుకుంటాం కదా. మొబైల్ అయితే స్నూజ్ పెట్టుకుంటాం లేదా కట్టేస్తాం. కానీ ఏం చేయాలి తెలుసా? అలారం మోగ్గానే ఒక స్టూడెంట్ ఏం చేస్తాడంటే మ్యాథమెటికల్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేస్తాడట. అంటే ఏదో లెక్కలో ఒక లెక్క తను దాన్ని చక్కగా చేస్తాడన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మైండ్ యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత నిద్రపడదు. కాబట్టి ఏదో ఒకటి చేయాలండి క్రియేటివ్గా. అనుకుంటాం పలానా టైంకి లేచి అలా చేయాలి అని, అది నెరవేరట్లా. కాబట్టి ఏం చేయాలి? అలారం తల దగ్గర పెట్టుకోకూడదు. నువ్వు లేచి దాన్ని ఆపేదాకా అది ఆగినట్టు బీరో మీద పెట్టండి. నువ్వు లేచి పైకి ఎక్కి తీసేదాకా నీకు అది నిన్ను విసిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈలోగా మెలకు వస్తుంది, నువ్వు తీసుకున్న తీర్మానాలు ఇవన్నీ గుర్తు వస్తాయి. అలారం పెట్టుకోవడం ప్రయోజనం అవుతుంది. పౌలు ప్రభుని పోలి నడిచాడు. మనం కూడా ప్రభుని పోలి నడవడానికి పౌలు వలె శరీరాన్ని అలగొట్టుకోవడానికి, లోపరుచుకోవడానికి ఏమేం చేస్తే మంచిదో పరీక్షించుకుందాం. మరొక పని కూడా చేద్దాం. పోయిన సంవత్సరం దేవుడు ఏ విషయాల్లో జయమిచ్చాడు అది గుర్తించడం వల్ల ఈ సంవత్సరం కూడా అదే విషయాల్లో జయించడానికి మనకు ప్రోత్సాహం కలుగుతుంది. ఇంకా జయించాలనిపిస్తుంది. పోయిన సంవత్సరం దేవునికి నమ్మకం ఇవ్వగలిగారా? దేవానికి స్తోత్రం. అన్ని అవసరాలున్నా నేను నీకు నమ్మకంగా ఇవ్వగలిగాను. ఇంకా నమ్మకంగా అలా ఇవ్వడానికి నాకు సహాయం చేయి. పోయిన సంవత్సరం మీరు బైబిల్ పూర్తి చేయగలిగారు. దేవానికి స్తోత్రం. నాకు ఆ క్రమశిక్షణ ఇచ్చావు. ఈ సంవత్సరం ఇంకా నేను చదవడానికి సహాయం చేయాలి. పోయిన సంవత్సరం క్రమంగా వచ్చారు. దాదాపు ఒక 40-45 వారాలు వచ్చారు మందిరానికి. 52 వారాల్లో. దేవానికి స్తోత్రం. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా నమ్మకంగా రావడానికి సహాయం చేయాలి. కాబట్టి గడిచిన విజయాలను బట్టి దేవుని స్తుతించడం ద్వారా ఈ సంవత్సరం కూడా జయించడానికి గొప్ప ప్రోత్సాహం పొందుతాం. మంచి మంచి నిర్ణయాలు తీసుకోండి. దేవుడు ఇవ్వబోయే బహుమానం వైపు లక్ష్యం ఉంచండి. మీరు మీ శరీరాన్ని అలగొట్టుకోవడం న్యాయమే అనిపిస్తుంది. మీ శరీరంపై మీకు జయం వచ్చినప్పుడు, మీరు సాధించగలిగినప్పుడు మీకు ఎంత తృప్తి కలుగుతుందో ఒక వచనం చదివి ముగిస్తాను. సామెతలు 25:28. సామెతలు 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. మీ ఇంటికి కాంపౌండ్ వాల్ లేదు, మీ ఇంటికి తలుపులే లేవు, గడియలే లేవు. ఎలా ఉంటుంది ఊహించండి ఒకసారి. పిల్లులు, కుక్కలు, ఈ బలులు, దోమలు మామూలే అనుకోండి. ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇల్లు తలుపులు ఉండాలి, గడియలు ఉండాలి, ప్రాకారం ఉండాలి, కాంపౌండ్ వాల్, దానికి డోర్ లాక్ ఉండాలి. అప్పుడే రాకూడనివి అడ్డుపడతాయి. ప్రాకారం లేక రాళ్ళు చెదిరిపోయి తలుపులు ఇరిగిపోయి ఉన్న ఒక బిల్డింగ్ ఎలాగో నీ మనసును, నీ శరీరాన్ని
నువ్వు అణుచుకోలేకపోతున్నావు అంటే నీ జీవితం కూడా అంతే. చక్కగా కట్టిన ఇల్లు, తలుపులు బిగించి చక్కగా లాక్ చేసి భద్రంగా ఉండే ఇల్లు మొక్కలు సహా చాలా భద్రంగా ఉంటాయి. లేకపోతే ఏమవుద్ది? దారిపోయే గేదెలు ఆవులు కూడా తినేస్తాయి నీ మంచి మంచి చెట్లు. మన జీవితం ఫలభరితంగా రేపు దేవుని ఎదుట నిలబడినప్పుడు బహుమానం పొందేదిగా ఉండినట్లు పౌలు వలె మన శరీరాన్ని నలగొట్టి లోపరుచుకోవడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించినగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. నా మటుకు నేను మీ సహాయాన్ని, కృపను, మీ పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకుంటూ ఉన్నాను. ఈ 2020 శ్రేష్టమైన సంవత్సరంగా ఉన్నట్లు చేయండి. మిమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రేమించే సంవత్సరంగా, మీకు ఇంకా ఎక్కువ లోబడే సంవత్సరంగా, మీకు ఇంకా ఎక్కువ చేరువుగా అన్యోన్యులంగా చేయబడే సంవత్సరంగా చేయండి. మీకోసం ఇంకా ఎక్కువ పని చేయగలిగిన సంవత్సరంగా, అనేక మందిని మీ కొరకు సంపాదించగలిగిన సంవత్సరంగా చేయండి. దయగల దేవా, మీకు స్తోత్రాలు. మాకు నేర్పించిన ఈ పాఠాలు అందరిని ద్రాక్షపళ్ళలాగా ఊరించడానికి కాదు మీరు చెప్పింది, వాటిని అనుసరించి మేలు పొందడానికే మీరు చెప్పారు. మీ ఆత్మచేత సహాయం చేసే ఉద్దేశంతోనే మాకు ఈ పాఠాలు నేర్పారు. కాబట్టి మీరు మమ్మల్ని బలపరుస్తూ ఉండగా మీకోసం మేము ప్రయాసపడడానికి, పోరాడడానికి మాకు సహాయం చేయండి. బలలో యోగ్యమైన పాలు పంపులు దయచేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.